నమస్తే 99 టీవీకి స్వాగతం. తిరుపతి పార్లమెంట్ సెగ్మెంట్లో ఉన్న వెంకటగిరి అసెంబ్లీ నియోజకవర్గానికి సంబంధించిన డీటెయిల్స్ చూద్దాం. ఇవాల్టి రణక్షేత్రంలో కలువాయి, రాపూరు, సైదాపురం, డక్కిలి, వెంకటగిరి, బాలాయపల్లి మండలాలు వెంకటగిరి నియోజకవర్గ పరిధిలోకి వస్తాయి. ఓటర్ల సంఖ్యను పరిశీలిస్తే పురుషులు 1,16,990, స్త్రీలు 1,22,301, మొత్తంగా 2,39,725 మంది ఓటర్లు ఉన్నారు. రాజకీయ సామాజిక చరిత్రను పరిశీలిస్తే కాంగ్రెస్ పార్టీ ఇక్కడ 9 సార్లు గెలిచింది, తెలుగుదేశం పార్టీ 5 సార్లు గెలిచింది, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 1 సారి గెలిచింది. 8 సార్లు రెడ్లు, 5 సార్లు ఎస్సీలు, 2 సార్లు కమ్మ, వెలమ అభ్యర్థులు ఇక్కడ వెంకటగిరి నియోజకవర్గం నుంచి పోటీ చేసి గెలిచారు. నలపరెడ్డి సోదరులు 2 సార్లు, వెంకటగిరి రాజాలు 2 సార్లు గెలుపొందారు. అలాగే 1989లో గెలిచిన నేదురుమల్లి సీఎం అయ్యారు. 1999, 2004లో గెలిచిన నేదురుమల్లి రాజ్యలక్ష్మి వైఎస్ క్యాబినెట్లో మంత్రి అయ్యారు. 1999లో సినీ నటి శారద వెంకటగిరి నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓడిపోయారు. సామాజిక ముఖచిత్రాన్ని పరిశీలిస్తే ఎస్సీలు 21%, రెడ్డి 11%, యాదవ్ 11%, యానాది 9%, బలిజలు 7%, ముస్లింలు 7%, అలాగే ఇతర కులాలు 34%గా ఉన్నాయి. 2014 ఎన్నికల ఫలితాలని పరిశీలిద్దాం. కురుగొండ్ల రామకృష్ణ పోటీ చేశారు, తెలుగుదేశం పార్టీ నుంచి పోటీ చేసి గెలిచారు. 83,669 ఓట్లు దక్కించుకున్నారు. అలాగే కొమ్మి లక్ష్మయ్య నాయుడు 78,034 ఓట్లు దక్కించుకున్నారు, గట్టి పోటీ ఇచ్చారు, మెజారిటీ 5,635. 2019లో ఆనం రామనారాయణ రెడ్డి ఇక్కడ పోటీ చేసి గెలిచారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి 1,09,204 ఓట్లు, తెలుగుదేశం పార్టీ నుంచి మళ్ళీ రామకృష్ణ పోటీ చేశారు, 70,484 ఓట్లు దక్కించుకున్నారు, మెజారిటీ 38,720. మరి ఇప్పుడు ఎవరు పోటీలో ఉంటారో చూద్దాం. మళ్ళీ కురుగొండ్ల రామకృష్ణ అదృష్టాన్ని పరీక్షించుకుంటూ ఉన్నారు, తెలుగుదేశం పార్టీ తరపున అభ్యర్థిగా ఉన్నారు. నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేస్తూ ఉన్నారు. ప్రధాన అంశాలు చూద్దాం, అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి డీటెయిల్స్ కూడా మనం తెలుసుకుందాం. నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి తండ్రి మాజీ ముఖ్యమంత్రి నేదురుమల్లి జనార్దన్ రెడ్డి కుమారుడు, తల్లి మాజీ మంత్రి నేదురుమల్లి రాజ్యలక్ష్మి. నేదురుమల్లి జనార్దన్ రెడ్డి పెద్ద కొడుకు కావడం అనేది ఇక్కడ పెద్ద అర్హతగా మనం చెప్పుకోవాలి. ఆనం టీడీపీ వైపు వెళ్లడంతో వెంకటగిరి ఇన్ఛార్జ్ పదవి వచ్చింది నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డికి. 2 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన సీనియర్ మీద ఆయన పోటీ చేస్తూ ఉన్నారు. ఇక టీడీపీ అభ్యర్థి కురుగొండ్ల రామకృష్ణ మద్రాసులో వ్యాపారాలు ఉన్నాయి, బిజినెస్ మ్యాన్. 2009లో మంత్రి నేదురుమల్లి రాజ్యలక్ష్మి మీద గెలుపొందారు. 2014లో వైసీపీ అభ్యర్థి మీద విజయం సాధించారు. 2019లో ఓడిపోయారు. మొదట కూతురికి టికెట్ ప్రకటించారు, ఆ తర్వాత ఈయన్కే అవకాశం దక్కింది. అలాగే ప్రధానాంశాలు చూద్దాం. 2 సార్లు గెలిచి 1 సారి ఓడిన టీడీపీ అభ్యర్థి మీద పోటీ చేయడం వైసీపీ అభ్యర్థికి కొంత మైనస్గా చెప్పుకోవాలి. అండ్ తల్లిదండ్రుల వారసత్వం వైసీపీ పథకాల మీదనే రామ్ కుమార్ రెడ్డి ఆధారపడాలి. టీడీపీ అభ్యర్థికి గతంలో 2 సార్లు గెలిచిన అనుభవం ప్లస్ పాయింట్గా మారింది. గతంలో 1 సారి ఓడిపోవడం అనేది కూడా సానుభూతి వర్కౌట్ అయ్యే అవకాశం ఉంది. 2019 ఓటమి తర్వాత చురుగ్గా లేకపోవడం అనేది కూడా మైనస్ అయ్యే అవకాశం కనిపిస్తోంది. ఇది వెంకటగిరి నియోజకవర్గానికి సంబంధించిన అప్డేట్స్.